వైసీపీ అధినేత జగన్ 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి మెరుపుతీగలా వచ్చి వెళ్లారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే కాగితాలు విసిరేసి అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ను అవమానించారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో అడ్డంగా దొరికిపోయి నేడు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ కొత్త డ్రామాలకు తెరలేపుతుందంటున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డితో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే కూడా ఆ వైకాపా సంబంధించినటువంటి సభ్యులు వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు లోపల ఏం జరిగిందనే అంశంపై కూడా మనతో మాట్లాడేందుకు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. సార్, ఏంటి మొత్తానికి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, మరి లోపల ఏం జరిగింది, ఎందుకు బాయ్కట్ చేసి బయటకు వచ్చారు? భయపెట్టారా అంటే వాళ్ళు భయపడ్డారా? వాళ్ళు ఎవరన్నా భయపడేటోళ్ళండి. వాళ్ళు మొత్తం సిగ్గు వదిలేసిన వాళ్ళు భయపడతారు. వాళ్ళ మెరుపు తీగలాగా ఎలా వచ్చాడు, ఈయన కూర్చున్నాడు, బొత్స గారు కూర్చోబెట్టారు, వచ్చి జనాల్ని వెనకాల నుంచి పొమ్మన్నాడు. పోయిన తర్వాత స్లోగన్ చేశారు. ఆఖరికి ఒక గౌరవం ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉన్న ఏ రకంగా గౌరవం ఉండాలి, ఉందాతనం ఉండాలా, చెప్పింది తినాలా. అక్కడ గౌరవనీయులైన అక్కడ పెద్ద మనిషి గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు, స్పీకర్ గారు మాట్లాడుతున్నప్పుడు పక్కన కూర్చొని విన్నట్టున్నప్పుడు, ఆయన సొంత చైర్మన్ ఎమ్మెల్సీ పెద్దలుగా సభకి చైర్మన్ ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక మర్యాద కూడా లేకుండా పేపర్లు చింపి ముఖం మీద కొట్టడం, మార్షల్ని దోసేయడం ఏంటండి ఇది? వీళ్ళు అసెంబ్లీ లోపల ఏంటి చేస్తున్నారంటే, బయట ఆ రోజు 5 సంవత్సరాలు ఏ రకంగా మేము మమ్మల్ని నా మీద 19 కేసులని ఈ రకంగా ఏ రకంగా పెట్టుంటారు? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ ఏ రకంగా ముందుకు పోతున్నారు, ఏ రకంగా చూస్తున్నారు. నిజంగానే వచ్చినప్పుడు 11 మంది ఉన్నారు, కూర్చొని ఈని దాంట్లో పాయింట్స్ రాసుకొని ఇబ్బందులు ఏంది మంచి చెడు కనుక్కొని దాంట్లో క్వశ్చన్ అడిగితే ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేకాకుండా ఈయన వచ్చేసి ఈ రకంగా చిల్లర వ్యవహారాలు చేసి చేయడం అనేది బాధాకర విషయం. ఏంటి లోపలికి రాగానే మీరు గోవిందా గోవిందా అంటూ పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేశారు, అటుపక్క వాళ్ళు కూడా శివ శివ అంటూ కూడా నినాదాలు చేశారు. ఏం జరిగింది? గోవిందా గోవిందా శివ శివ రెండింటికి సప్లై చేసింది వాళ్ళే కదా. గోవిందా గోవిందా సప్లై చేసి మొన్న బయటపడ్డది, మా శివుడికి సప్లై చేసి నిన్న బయటపడ్డది. అందుకోసం గోవిందా గోవిందా అంటే కాదు, శివుడికి కూడా సప్లై చేసామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. గోవిందా గోవిందా అనేది బాత్ అన్నాం. మా గోవిందుడికి అన్యాయం జరిగిందన్నాం, మా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నాం తప్ప గోవిందా గోవిందా అంటే మొత్తం స్వాహా చేశాడని చెప్పి అర్థం. ఇంతకు ముందర గోవిందా గోవిందా అంటే కళ్ళు మూసుకొని స్వామివారి దండం పెట్టారన్న. ఈరోజు గోవిందా గోవిందా అంటే ఎంత తినేసినా అంటాడు. దానికి కొత్త అర్థం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి ఏ రకంగా ముందుకు పోతుంది. సో డెఫినెట్గా ఈ గోవిందా గోవిందాలు శివాలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఈరోజు దాని గురించి టాపిక్ ఎందుకు వస్తూ ఉంది? వీళ్ళు చేసిన తప్పుడు కార్యక్రమం వల్లే కదా, వీళ్ళు చేసిన తప్పుడు ఏదో పనుల వల్లే కదా, వీళ్ళు తినేసిన డబ్బుల వల్లే కదా. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, అందరికి తెలుసు ఏమేమి జరుగుతున్నాయో. సో నేను సపరేట్గా చెప్పని అవసరం. కానీ శ్రీకాళహస్తి కాణిపాకంలో ఈ ఏదైతే కల్తీని సప్లై చేశారో దాని మీద మాత్రం గట్టి దర్యాప్తు చేయాలా, ఫాస్ట్ ట్రాక్లో దర్యాప్తు చేయాలా. డిమాండ్ కావాలని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, మహాపాపం అంటూ కూడా ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు. ఒక రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని కూడా అంటూ ఉన్నారు. రెచ్చగొట్టే ధోరణి అంటే నీకు సింధు మనోభావాల మీద రెచ్చగొట్టే ధోరణే. మీరు అడిగే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. దొరికిపోయాడు దొంగ అని చూపిస్తున్నావు, దాంట్లో రెచ్చగొట్టేది ఏముంది? అవునా కదా? నువ్వు దొంగ దొరికిపోయిన తర్వాత నువ్వు దొంగరా బాబు ఇతనే దొంగ అని చూపిస్తున్నావు, దాంట్లో రెచ్చగొట్టేది ఏముంది? అంటే నువ్వు కల్తీని చేసి ఇష్టం నమ్ముకొని పిచ్చిచాష్టలు చేసి దేవుడితో సొమ్ము తినేసి అన్నీ చేస్తే మేము గొమ్మగుండాలా? హిందువులు గొమ్మగుండాలా? వచ్చి అయ్యా మీరు తప్పు చేశారు కదా, పర్వాలేదులే, మళ్ళా రండి, మళ్ళీ మీ కోట్లేస్తాం గెలిపిస్తాం, మళ్ళీ నువ్వు వచ్చి ముఖ్యమంత్రి మళ్ళీ దొబ్బిపో అని చెప్పి వదలాలా మిమ్మల్ని? అయ్యా మీకు చెప్తా ఉన్నావు, అన్నీ రెచ్చగొట్టే మాటలు కాదు, బాధతో ఆత్మఘోషతో. ఒక మా హిందువులు అసలు నిజంగానే ఈరోజు తిరుమలకు పోతే లడ్డు తెస్తుంటే ఆ లడ్డును కూడా వెరైటీ చూస్తున్నారు. ఏంది అబ్బాయి ఇది అని ఆ టైప్లో క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్క ఫేస్లో ఉంది లడ్డు విషయం జరిగిన తర్వాత. ఇంతమంది లడ్డు వస్తే నాకు కావాలి లాక్కొని మీద పడి నాకు మిగిలింది కూడా కింద పడి నాకు అని తినేటోళ్ళు. ఈరోజు ఏంది రబ్బా లడ్డా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంటే ఎవరి వల్ల? కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల, కేవలం వాళ్ళు చేసిన తప్పుల వల్ల.
డెఫినెట్గా దీని మీద ఫాస్ట్ ట్రాక్ పెట్టుకొని డెఫినెట్గా వాళ్ళని ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తారు. ఇది మొత్తానికి ఈ పరిస్థితి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు కల్తీ వ్యవహారం రాష్ట్రంలో ఒక చర్చాంశంగా మారినటువంటి నేపథ్యంలో కూడా మరలా ఏదైతే శ్రీకాళహస్తి సంబంధించినటువంటి దేవస్థానంలో కూడా లడ్డు కల్తీ జరిగిందని చెప్పి కూడా బొద్దుల సుధీర్ రెడ్డి అయితే చెబుతా ఉన్నారు. ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు జగన్ వచ్చిన వెంటనే కూడా దాదాపు కనీసం 2 నిమిషాలు కూడా లేకుండానే మెరుపుతీగా వచ్చినట్టు వచ్చి పేపర్లు విసిరేసి వెళ్ళిపోవడానికి కూడా తాము తీవ్ర స్థాయిలో కూడా దీనిపై అయితే మాత్రం కొంత నిరాశ కలిగిన కూడా అంటే ఒక గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా ఆ విధంగా చేసిన వెళ్ళాలని కూడా పూర్తిగా తప్పుపడుతున్నామని చెప్పి కూడా బొజ్జల సుధీర్ రెడ్డి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వచ్చిన వెంటనే కూడా తిరిగి వెనుదిరగడంపై కూడా రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం కూడా ఈరోజు ఒక ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణ